ఏయ్ దేక్ దేక్ ఏయ్ ఏయ్ దేకనా మీద దేకనా. అరే మెంటల్, నీ ఇష్టం నేను మాట్లాడుకో. నువ్వు చెప్పు. ఏయ్ ఏయ్ నీకు నీకు బ్రెయిన్ పచ్చట్లేదంట్రా. హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం ఓజీ సినిమా రివ్యూ ఇద్దాం. సినిమా రివ్యూ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలంటే మాత్రం సినిమా అయితే మస్తు ఉన్నది. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చిన. ఈ చెత్త రీమేక్లు అన్నీ చూసి ఫ్రస్ట్రేషన్కి గురయ్యి, అరే ఏం తీస్తున్నారు ఆయన మా పవన్ కళ్యాణ్ తోటి, ఆయన పొటెన్షియల్ ఏంది, మీరు తీసే సినిమాలు ఏంది, ఏం చేస్తున్నారు అని ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాతోటి ఫుల్ మీల్స్ అందుతాయి. మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా తర్వాత. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఈసారి మంచి సినిమా ఉంటుంది. అంతకు మించిన పవర్ఫుల్ క్యారెక్టర్ పడ్డది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. సో ఫస్ట్ మీరు ఈ రివ్యూస్ అన్నీ పక్కకు పెట్టి మంచిగా సినిమాకి వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. సో ఓకే, ఇక మనం మన ఫుల్ రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమాలో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి, ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి అని క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకొని లాస్ట్లో ఒక రేటింగ్ కూడా ఇచ్చుకుందాం. లాస్ట్ దాకా చూడండి. సో ఫస్ట్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ నాకు ఖచ్చితంగా చెప్పాలనిపించింది ఇది ఏంటంటే, ఇది రీమేక్ సినిమా కాదు. సో అది ఖచ్చితంగా పాజిటివ్ పాయింట్. ఎందుకంటే ఆ చెత్త రీమేక్లు చూసి మామూలుగా ఫ్రస్ట్రేట్ కాలే మనం. ఎంత అంటే ఇది రీమేక్ సినిమా కాదు, ఒరిజినల్ సినిమా అని ఒక్క న్యూస్ తోటి పిచ్చ హైప్ లేసింది ఓజీకి. అక్కడ నుంచి అంత స్టార్ట్ అయిందంటే అర్థం చేసుకోండి ఎంత ఫ్రస్ట్రేట్ అయినామో మనం. సో ఖచ్చితంగా ఇది ఒక ఫ్రెష్ ఫిలిం. ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి డిజైన్ చేసిన క్యారెక్టర్, ఎంతమంది వచ్చినా ఓజీని ఎవ్వడు ఏం పీకలేడు అన్నట్టు ఒక స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఎవరిని డిజైన్ చేసాడు కదా, అది మస్తున్నది. అదొక పాజిటివ్ పాయింట్. అంటే ఆ బిల్డప్ ఇవ్వడమే కాదు, దానికి తగ్గట్టు యాక్షన్ కూడా చూపించిండు, మనని నమ్మేటట్టు చేసిండు. అరే నిజమేరా ఓజీని కొట్టేటోడు ఎవ్వరు లేడు అని మనం బిలీవ్ చేసేటట్టు చేసిండు సుజీత్. ఖచ్చితంగా సుజీత్ని అప్రిషియేట్ చేయాలి దీనికి. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కూడా అరే ఇన్నిగానం క్యారెక్టర్స్ ఎందుకురా నాయన, ఎందుకు ఏం చేసుకోనికి అన్న ఫీలింగ్ రాలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చిండు, ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి సీన్లు పెట్టిండు. నాకు అది కూడా మంచిగా అనిపించింది. ఎక్కడ ల్యాగ్ అన్నట్టు అనవసరం అన్నట్టు అనిపించకుండా మంచిగా పోయింది సినిమా. అండ్ ఇంకొకటి, మనోడు చాలా కమర్షియల్ సినిమాలలో కొన్ని అనవసరమైన సీన్లు, ఎమోషన్ సీన్లు అనవసరంగా గుంజుతుంటారు. ఎందుకు గుంజుతారో అని అర్థం కాదు. అరే సాల్ తీరా బాబు అని అనిపించినా కానీ అది ఇంకా నడుస్తూనే ఉంటుంది. సో ఇలా అట్లా కాకుండా ఎంత కావాలో అంత పెట్టిండు, మినిమం లిమిట్కే పెట్టిండు. అది కూడా మంచిగా అనిపించింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన అర్జున్ దాస్ స్టోరీ, ఓజీ మీద రివెంజ్ తీసుకోవడానికి వస్తుంటాడు. సో ఆ సీక్వెన్స్లో ఎక్స్టెండ్ చేసే అంత నార్మల్గా ప్రతి సీన్లో అలాంటి సీక్వెన్స్లు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు, చాలా ఎక్కువసేపే పెట్టుకుంటారు. కానీ ఇందులో అట్లా లేదు, చాలా మినిమల్. ఎక్కడ వరకు కావాలో, ఎక్కడ వరకు సరిపోతుందో అంతవరకు పెట్టుకున్నాడు. అది మంచిగా అనిపించింది. ఇలాంటివన్నీ నాకు మరీ సీరియల్ టైప్ లాగా, మిగతా అన్ని కమర్షియల్ సినిమాలాగా ఒకటే గుంజుడు పెట్టుకోలే, మంచిగా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సుజీత్ ఈ సినిమాతోటి SCU అనౌన్స్ చేసుకున్నాడు. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకి సాహో సినిమాకి లింక్ పెట్టుకున్నాడు. అది మాత్రం నాకు ఘోరంగా అనిపించింది. ఎందుకంటే తర్వాత ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఒకటే సినిమాలా, ఒకటే యాక్షన్ సీక్వెన్స్లా ఇద్దరు ఫైట్ చేస్తుంటే అరే ఏమన్నా ఉన్నదా, థియేటర్ బయట అంబులెన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనోడు ఇంత వైల్డ్గా ఆలోచిస్తాడని నేనైతే అనుకోలేదు. పెద్ద షాకే ఇచ్చిండు. ఇది పిచ్చ హైప్ ఇస్తుంది. మళ్ళా ఇది పిచ్చ హైప్ ఇస్తుంది. ఇది ఇక్కడితో ఆగిపోతలేదు అన్న ఒక థాట్ కూడా మస్తు అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్తో పాటు ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న సినిమాటోగ్రఫీ. కొన్ని షాట్లు అయితే మామూలుగా పెట్టలేదు. కొన్ని షాట్లలో పవన్ కళ్యాణ్ కనిపించిన విధానం, పవన్ కళ్యాణ్ని చూపించిన విధానం అయితే టెరిఫిక్ ఉన్నది. సో మనల్ని సినిమాటోగ్రఫీ మీద మంచిగా వర్క్ చేసుకున్నారు. ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాఫ్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడమే కాకుండా చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. అది కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇట్లా సినిమాలో చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. మన స్టోరీ అయినా కానీ, పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా కానీ, ఆ పవన్ కళ్యాణ్ స్టైల్ అయినా, కెమెరా వర్క్ అయినా, మ్యూజిక్ అయినా అన్నీ చాలా బాగున్నాయి. సో అయినా కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవేందో మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ సీక్వెన్స్ అంత మంచిగా లేదు, అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అండ్ ఆ కాస్టింగ్ కూడా అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదు. వేరే వాళ్ళని తీసుకుంటే ఇంకా కొంచెం ఎఫెక్ట్గా అనిపించేదేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్కి రొమాంటిక్ సీన్స్ అంత బాగా సెట్ కావు. ఎవరైనా ఏం చేసినా, ఎట్లా చేసినా పవన్ కళ్యాణ్కి రొమాంటిక్ సీన్స్ సెట్ కావు, అంతే. అది దానికి కొంచెం దూరంగా ఉండి అలా మీద చూపించుకుంటూ పోతే బాగుండేది. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే విధానం
అంత సగం సగం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి స్ట్రైట్తో ఉన్నప్పుడు నేను స్ట్రైట్గా పోను, ఇటు పోయి ఇటు పోతా, ఇటు వస్తా, మళ్ళీ అటు పోయి ఇటు వస్తా, అట్లా పోయి మళ్ళీ స్ట్రైట్గా పోతా అని ఇట్లా అనుకొని తీసినప్పుడు అంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, అంత క్లియర్గా అర్థం కాదు మనకి. ఇప్పుడు స్ట్రైట్గా పోయినప్పుడు వచ్చినంత క్లారిటీ, ఆ కన్విక్షన్ ఇట్లా చేసినప్పుడు రాదు, ఏదో తేడా అనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఆ సినిమాతో ఆ కనెక్షన్ అనేది మిస్ అయింది మనకి, అంత సగం సగం ఫీలింగ్ వచ్చింది. అట్లా చేసుకోవచ్చు, చేసుకున్నప్పుడు అది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. సో అది జరగలేదు. నెక్స్ట్ ఈ సినిమాలో ఉన్న ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మరీ ఓవర్గా బిహేవ్ చేస్తుంటాయి. ఈవెన్ ప్రకాష్ రాజ్ కూడా అక్కడక్కడ డైలాగ్ చెప్తుంటే మరీ ఓవర్గా అనిపించింది. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది సాహో నుంచే సుజిత్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఇది. సాహోలో కూడా చాలా ఓవర్ అనిపిస్తాయి సీన్లు కొన్ని, అది ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. ఇందులో కూడా అట్లనే అనిపించింది. సో ఇది మొత్తం తీసేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఓవర్ డైలాగ్ చెప్పాల్సిందే, కానీ అలాంటి సీన్లు సిమిలర్గా మన సలార్లో ఉంటాయి, కేజీఎఫ్లో కూడా ఉంటాయి, కానీ అక్కడ అనిపించదు, ఓవర్ అనిపించదు, కానీ ఇక్కడ అనిపించింది. అలా అనిపించకుండా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నాను ఫీల్ అవ్వద్దు, మన హీరోయిన్ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ కూడా ఓవర్ యాక్షన్ లాగానే అనిపించింది. ఇట్లా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని సీన్స్లల్లో కొంచెం ఓవర్గానే అనిపించింది. కానీ ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్, ఆయన కనిపిస్తే చాలు, స్క్రీన్ ప్రజెన్స్ చాలు, అబ్బాయి ఏం స్టేబుల్గా యాక్టింగ్ చేసిండంటే నాకు ఇది అంత చిన్న పని బాయ్, ఇది ఏం సీను, నేనేం యాక్టరు, నువ్వేం సీన్ చెప్తున్నావు అని చాలా ఈజీగా యాక్టింగ్ చేసిండు, మస్తు యాక్టింగ్ చేసిండు ఇమ్రాన్ హష్మీ మాత్రం. అండ్ అంతే ఈ సినిమాలో ఉన్న నెగిటివ్స్ నాకు ఇవే అనిపించినాయి. మొత్తానికైతే నెగిటివ్స్ కంటే పాజిటివ్ బాగున్నాయి, కాబట్టి ఈ సినిమా నాకు మస్తు నచ్చింది. అండ్ ఇంకొకటి, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి ఆయనకు దగ్గ పవర్ఫుల్ క్యారెక్టర్ పడ్డది, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. సో అంతే రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా. సో మనం కొంచెం రివ్యూ లేటెడ్గా చెప్పినా కానీ వద్దులే అవన్నీ ఎందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ సాగా.